మీరు ఒంటరిగా ఉన్నారా? మీ జీవితంలో ఎవరు లేరా? లేదంటే మీరు రైట్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నారా? మ్యారేజ్ కోసం అనేది ఎదురు చూస్తున్నారా? మీ సోల్‌మేట్ కోసం ఎదురు చూస్తున్నారా? సో, ఈ రీడింగ్ అనేది మీకోసమండి. చూద్దాము. సో, నిన్న అమావాస్య కాబట్టి, అమావాస్య తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? సో, చాలామంది అమావాస్య రోజున, పౌర్ణమి రోజున రిచువల్స్ అనేది చేస్తారు. అంటే అఫర్మేషన్స్ గానీ, మేనిఫెస్టేషన్ గానీ, సో, వాటర్ టెక్నిక్ గానీ, సో, ఇవన్నీ యూజ్ చేస్తారనమాట. సో, అలాగా యూజ్ చేసిన వాళ్ళకి, అలాగా ఏదైనా సరే ఒక పూజ అవన్నీ చేసిన వాళ్ళకి, సో, ఈ అమావాస్య తర్వాత మీ లవ్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఒకవేళ మీరు ఒంటరిగా, సింగిల్‌గా ఉంటే గనక, మీ జీవితంలోకి వేరెవరైనా వ్యక్తి వస్తారా? మీ లవ్ లైఫ్ అనేది ముందుకు వెళుతుందా? అసలు స్టార్ట్ అవుతుందా? లేదంటే ఆల్రెడీ మీ లైఫ్‌లో ఎవరైనా ఉంటే గనక వాళ్ళతో మీ సంబంధం అనేది కొనసాగుతుందా? సో, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈరోజు చూడబోతున్నాము. సో, నమస్తే అండి. వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. సో, వెల్కమ్ టు మై ఛానల్. సో, ముందుగా నేను ఒక అనౌన్స్‌మెంట్ అనేది చేయాలనుకుంటున్నానండి. చాలామంది నాకు మెసేజ్‌లు పెడుతున్నారు పర్సనల్ రీడింగ్స్ కోసం. నిన్న ఒక ఆవిడ 3000 అనేది పే చేశారనమాట. సో, నేను 3000 అనేది తీసుకోలేదు. 1500 అనేది వెనక్కి ఇచ్చేసాను ఆమెకి. సో, ఎంత కష్టంలో ఉండి, ఎంత బాధలో ఉండి ఆమె రీడింగ్ తీసుకున్నారనేది నాకర్థమైంది. సో, అలాగే మీరు కూడా ఎవరైనా ప్రాబ్లమ్స్‌లో ఉంటే గనక ఒక డిస్కౌంటెడ్ రీడింగ్ అనేది నేను 1 వీక్ కోసం పెడుతున్నానండి. సో, ఈ రోజు నుంచి మళ్ళా నెక్స్ట్ సండే వరకు నేను డిస్కౌంట్ రీడింగ్స్ అనేది పెడుతున్నాను. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో, 500 రూపీస్‌కి 2 క్వెషన్స్ మాత్రమే ఆహ్, ఆహ్, ఒక 10 క్వెషన్‌లు అడిగేసిస్తే నేను చెప్పను. సో, నాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒక 10 మినిట్స్ వీడియో అనేది చేసి పంపిస్తాను. ఓకే. మీ వాట్సాప్‌లో గాని, మెయిల్‌లో గాని పంపిస్తాను. సో, ఇది నా డిస్కౌంటెడ్ రీడింగ్ యొక్క ఇన్ఫర్మేషన్. ఎవరికైతే కావాలో వాళ్ళు నా ఆహ్, ఇది వాట్సాప్ నంబర్ అనేది పెడతాను. కాల్స్ అనేది చేయకూడదండి. ఓన్లీ వాట్సాప్‌లో మెసేజ్ పెడితే గనక నేను మీకు రీడింగ్ అనేది చేస్తాను. డిస్కౌంట్ రీడింగ్ చేసి ఐ థింక్ చాలా కాలం అయింది. ఫిబ్రవరిలో ఎప్పుడో చేసినట్టుగా గుర్తు. అందుకని ఇప్పుడు చేద్దామనేసి నిర్ణయించుకున్నాను. ఇది 1 వీక్ మాత్రమే ఉంటుందండి. ఎవరికైతే మీకు రీడింగ్ తీసుకోవాలి, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే గనక వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి. నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఓకే. లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఈ రోజు పిక్ ఎ పైల్ రీడింగ్ అండి. మీ పేరు ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకొని రీడింగ్ అనేది చూడండి. సో, ఖచ్చితంగా మీకు రెజొనేట్ అవుతుంది. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. ఏంజెల్స్, యూనివర్స్‌ని ప్రార్థించండి. డివైన్ గైడెన్స్ కోసం అడగండి. సో, ఖచ్చితంగా మీకు ఈ రీడింగ్ అనేది రెజొనేట్ అవుతుంది. చూద్దాము ఈ అమావాస్య తర్వాత మీ లవ్ లైఫ్‌లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాము. సో, ఎవరైతే ఈ పైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్నారో ఒకవేళ మీ పేరు గనక ఏ నుంచి హెచ్ వరకు ఉండే లెటర్స్‌తో స్టార్ట్ అవుతుంటే గనక ఈ రీడింగ్ మీకోసం పైల్ నంబర్ 1. సో, చూద్దాము. అసలు మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికి? ఒకవేళ లవ్ మీ జీవితంలోకి వస్తే కూడా, ఎవరైనా మీ సోల్‌మేట్ వస్తే కూడా, మీరు అందుకునే యొక్క పరిస్థితిలో ఉన్నారా లేదా? అసలు మీ ఎనర్జీ ఏంటి? మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? మీకేమైనా బ్లాకేజెస్ ఉన్నాయా? లేదంటే మీరు ఆహ్, ఆహ్వానిస్తున్నారా? మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? నా వ్యూవర్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్. చెప్పేది నేనేనా? చెప్పించేది మీరే అవ్వాలి ఏంజెల్స్. ఓకే. సో, వెరీ, వెరీ పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు. నా ఫైల్ నంబర్ 1 వాళ్ళేంటంటే రెడీగా ఉన్నారసల. మీరు ఒక సంబంధాన్ని స్టార్ట్ చేయటానికి ఒక ఫ్రెష్ స్టార్ట్, న్యూ బిగినింగ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. మీ జీవితంలో ఒక మార్పు అనేది మీరు కోరుకుంటున్నారు. దానికి తగినట్టుగా మీలో మీరు మార్పులనేది తీసుకొస్తున్నారు. అంటే అది మీ శరీరం పైన శ్రద్ధ చూపించడము, ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించడము, యోగా చేయడము, లేదంటే టెంపుల్స్‌కి వెళ్లి పూజ చేయటము, మీ హెల్తీ డైట్ అనేది మీరు తీసుకోవటము. సో, ఈ విధంగా మీ పైన మీరు శ్రద్ధ చూపిస్తున్నారు. చాలా ఒక హోప్‌తో, పాజిటివ్ ఆలోచనతో మీరు ముందుకు వెళుతున్నారు. చాలా ఆశతో ఉన్నారు. నా జీవితంలో కూడా మంచి రోజులు వస్తాయి. నా జీవితంలో కూడా మంచి మార్పులు వస్తాయి అనేసి మంచి ఆలోచనతో ఉన్నారు. మీకు ముందుకి వెళ్ళాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇల్లు కట్టుకోవాలి, సెటిల్ అవ్వాలి. సో, ఇలాగా చాలా మంచి ఉత్సాహంతో ఉన్నారని చెప్పొచ్చు. యాక్షన్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు. ఈ టైంలో ఎవరైతే మీ లైఫ్‌లోకి వస్తారో వాళ్ళే మీ లైఫ్ పార్ట్నర్ అయ్యే అవకాశం చాలా 99% ఉందండి. ఎందుకంటే మీరు చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు. ఫ్రెష్ ఎనర్జీ.
ఏదంటారు ఎక్సైటెడ్ ఎనర్జీలో అయితే ఉన్నారనమాట. సరే చూద్దాము అసలా ఈ నిన్న అమావాస్య కదా! సో, అమావాస్య తర్వాత మీ లవ్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? నా పైల్ నంబర్ 1 వాళ్ళకి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా పైల్ నంబర్ 1 వాళ్ళకి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? వాళ్ళ జీవితంలో, వాళ్ళ లవ్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ద హ్యాంగ్డ్ మ్యాన్, లేడీ, ద ఎంప్రెస్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్. సో చాలా పాజిటివ్ రీడింగ్ అండి, క్లెయిమ్ చేసుకోండి. మీకేంటంటే ఇంతవరకు ఒక విధంగా మీరు స్టక్ అయిపోయి ఉన్నారని చెప్పొచ్చు. ఓకేనా? సో మీరు ఎటువంటి ఎదుగు బొదుగు లేకుండా, ఎటువంటి మార్పు లేకుండా ఒకే దగ్గర మీరు అలాగా స్టక్ అయిపోయి ఉండొచ్చు. మీ జీవితంలో ఎటువంటి ఒక చేంజ్ అనేది లేకుండా రొటీన్‌గా ఎప్పుడూ నార్మల్‌గా జీవితం గడుపుతూ ఉన్నారు. మీకు ఎటువంటి ఒక ఎక్సైట్‌మెంట్ అనేది లేదు. ఇప్పుడు అది మారబోతుంది అన్నమాట. ఎందుకంటే మీ జీవితంలోకి ఒక మార్పు అనేది వస్తుంది. ముఖ్యంగా చాలా మందికేంటంటే ఒక లవ్ ప్రపోజల్ అనేది వస్తుంది. లవ్‌లో న్యూ బిగినింగ్ అనేది చూస్తున్నాను. ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి, ముఖ్యంగా మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు. మీరు ఒక రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లోకి అనేది రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక స్టార్ట్ అనేది, న్యూ స్టార్ట్ అనేది కనబడుతుంది. కొంతమందికి ఏంటంటే ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటేను కూడా మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ మధ్యలో ఏమైనా గొడవలు వచ్చి మీరు విడిపోవడం గానీ, సెపరేషన్‌లో ఉండటం గానీ జరిగితే గనక, మీరు ఖచ్చితంగా తొందరలోనే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. మీ హస్బెండ్ మీకు దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. విడిపోయిన వ్యక్తి మీతో మళ్ళీ కలిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మార్పు అనేది నాకు క్లియర్‌గా కనిపిస్తా ఉంది. ఒక న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తా ఉంది. మీ లవ్ లైఫ్‌లో ఒక అబండెన్స్, ఒక స్టెబిలిటీ, సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ రాబోతుంది. మీదే పై చెయ్యి అవ్వబోతుంది. నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో, నా ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో, సో వాళ్ళదే పై చెయ్యి అయ్యే అవకాశం ఉంది. అంటే ఒకవేళ ఎప్పుడూ కూడా మీరు ఒక కనెక్షన్‌లో ఉంటే గనక, ఆ కనెక్షన్‌లో అవతల వ్యక్తి చెప్పిందే ఇంతవరకు నడుస్తూ ఉంటే గనక, ఇప్పుడు మొత్తం కంట్రోల్ అనేది మీ చేతిలోకొస్తుంది. మీరు ఎలా చెప్తే మీ కనెక్షన్ అనేది అలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో, చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది కనబడతా ఉంది. ఇద్దరు ఇక్కడ లేడీస్ అనేది ఉన్నారు. అంటే ఏంటంటే ఒక క్వీన్ ఆఫ్ వాండ్స్ కనబడతా ఉంది. మళ్ళా ఎంప్రెస్ కనబడతా ఉంది. సో, మీలో ఉండే ఒక అట్రాక్షన్ అనేది నేను చెప్పాను కదా! ద సన్ కార్డ్‌లో కూడా మీ పైన మీరు ఫోకస్ పెడుతున్నారు. మీ ఆరోగ్యం పైన, మీ బాడీ పైన మీరు ఫోకస్ పెడుతున్నారు. సో, దానివల్ల ఏంటంటే మీరు చాలా అట్రాక్టివ్‌గా తయారవుతారు. చాలా అట్రాక్టివ్‌గా ఉంటారు. అందరిని అట్రాక్ట్ చేయటం అనేది స్టార్ట్ చేస్తారు. సో, దానివల్ల ఏంటంటే అందరూ మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మీతో ఒక కనెక్షన్‌లోకి రావాలి అన్నట్టుగా చాలామంది ప్రయత్నిస్తారనమాట. ఎందుకంటే మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. కాన్ఫిడెన్స్‌తో పాటు మీ అందము ద్విగుణీకృతం అవుతుంది. ఇది చాలా మంచి టైం అని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి కూడా మీకు ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో, ఆ రోజు నుంచి కూడా మీకు మంచి రోజులనేవి స్టార్ట్ అయ్యాయి అని చెప్పొచ్చు. చాలా అందంగా మనకి మామూలుగా కళ్యాణ ఘడియలొచ్చినప్పుడు ఎలాగైతే మనం అందంగా కనబడతామో, అదే విధంగా ఇప్పుడు మీరు కూడా మీలో మార్పులనేవి వస్తున్నాయి. మీరు ఒక రిలేషన్‌షిప్‌ని, ఒక ప్రేమని చూసే దృష్టికోణం అనేది మారింది. ఇంతవరకు మీరు ఒక అంతగా నమ్మకం లేకపోవచ్చు. ప్రేమ అంటే నమ్మకం లేకపోవచ్చు. పెళ్లి అంటే నమ్మకం లేకపోవచ్చు. ఎవరిని నమ్మలేకపోవచ్చు. కానీ ఇప్పుడు మీకు ఆ దృష్టికోణం అనేది మారింది. మీరు ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీకు మీరే బయటపడ్డారు. కొంతమంది నాకు పెళ్ళొద్దు, నేను పెళ్లి చేసుకోను అని ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూడండి అని ఇంట్లో వాళ్ళకి చెప్పే అవకాశం ఉంది. సో మీ లవ్ లైఫ్‌లో అయితే సారీ, చాలా మార్పులనేవి వస్తున్నాయి. ప్లస్ అలాగే మీరు ఎలాగా తయారవుతారంటే, ఇంతవరకు ఏంటంటే చాలా అడ్జస్టింగ్ మెంటాలిటీ అనమాట మీది. చాలా అడ్జస్ట్ అవ్వటము, ప్రతిదానికి ఎవరేమనుకుంటారో అని భయపడటము, అలాంటి ఆలోచనలో ఉండి స్టక్ అయిపోయారనమాట మీరు. ఇప్పుడు మీరేం చేయబోతారంటే చాలా ఇండిపెండెంట్‌గా మారిపోతారు.
సరే నీకు ఇది కావాలి కదా! నేను తెప్పిస్తాను. కానీ నాకు కూడా కావాలి. అంటే సపోజ్ మనం నార్మల్‌గా ఇంట్లో ఎలాగంటే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. అది ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు. సో, అందరికీ కావాల్సినవన్నీ మనం సమకూరుస్తాము. మన దగ్గరికి వచ్చేసరికి మనం అడ్జస్ట్ అయిపోతాం. ఏముందిలే పర్వాలేదు. నాదే కదా! తర్వాత తినొచ్చులే అన్నట్టుగా మీరు ప్రతి విషయంలోనే అడ్జస్ట్ అయిపోతారు. అది షాపింగ్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, దేనైనా ఎందులో అయినా అవ్వచ్చు. కానీ ఈసారి మాత్రము మీరు చెప్తారు, "ఓకే. నీకు పిజ్జా కావాలా? కానీ నేను తెప్పిస్తాను. కానీ నాకు బిర్యానీ కూడా కావాలి." అంటే మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకుంటారు. మీకు మీరు వాల్యూ అనేది ఇస్తారు. సో, మనల్ని మనం ప్రేమించుకుంటేనే కదా వేరే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మనకు అట్రాక్ట్ అవుతారు. అదే విధంగా మీలో మార్పులనేవి కనబడుతున్నాయి. సో, మీరు చాలా ప్రాస్పెరస్‌గా, అబండెంట్‌గా మారతారు. మీ జీవితంలోకి ఒక కొత్త మార్పు, ఒక కొత్త కనెక్షన్ అనేది వస్తుంది. మీరు ఒకవేళ కంప్లీట్‌గా మీ లైఫ్‌లో ఎవరు లేరు అంటే గనక ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ లవ్ లైఫ్‌లో జరగబోతుంది. ఒక ప్రపోజల్ అనేది మీ దగ్గరికి వస్తుంది. సో, దాన్ని ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేస్తారు. మీరు ముందుకనేది వెళ్తారు. ఈ డిసెంబర్ లోపు మీకు ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అది మ్యారేజ్ కూడా అవ్వచ్చు. కొంతమందికైతే మ్యారేజ్ కూడా అవ్వచ్చు. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. సో, చాలా పాజిటివ్ రీడింగ్ అండి. క్లెయిమ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి రీడింగ్‌లో కలుద్దాము. బాయ్. ఒకవేళ మీరు ఫైల్ నంబర్ 2 చూజ్ చేసుకుంటే, మీ పేరు ఐ నుంచి క్యూ వరకు ఉంటే గనక స్టార్టింగ్ లెటరు, ఈ రీడింగ్ మీకోసం ఫైల్ నంబర్ 2, గ్రూప్ నంబర్ 2. ఓకే. సో, చూద్దాము అసలు మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు. అంటే మీ లైఫ్‌లోకి ఒక ప్రేమ గాని, ఒక కనెక్షన్ గాని వస్తే మీరు ఆహ్వానించే పరిస్థితిలో ఉన్నారా? ఏవైనా బ్లాకేజెస్ ఉన్నాయా? అసలు మీ లవ్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అవి ఆహ్వానించే యొక్క ఎనర్జీలో మీరు ఉన్నారా? లేదా? మీ ఎనర్జీ ఏంటి? మీ ఎనర్జీ ఎలా ఉంది? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. చెప్పేది నేనైనా? చెప్పించేది మీరే అవ్వాలి ఏంజెల్స్. ఓకే. మీ ఎనర్జీ ఎలా ఉంది? కరెంట్ ఎనర్జీ. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇందాక కూడా వచ్చిందండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. నేను దాన్ని మళ్ళీ కలిపేసాను కార్డ్స్‌లో. సో, చూసారు గదా! రావాలని రాసిపెట్టుంటే ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో, మీరు చాలా మంచి పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారండి. క్లెయిమ్ చేసుకోండి రీడింగు. ఎందుకంటే, సో, మీ పైన మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. అలాగే మీరు ఒక కెరీర్ పరంగా కూడా చాలా ఒక పురోగతిననేది చూస్తున్నారు. అండ్ మీరైతే ఆహ్, ఏమంటారు ట్రావెల్ చేయటం గానీ, వేరే బిజినెస్ ట్రిప్స్‌కి వెళ్ళటం గానీ, అలాంటివన్నీ మీరు చేస్తున్నారు. ఎందుకంటే మీ పైన మీకు ఉండే నమ్మకం వల్ల మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముతున్నారు. మీ కాన్ఫిడెన్స్ చూసి వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే సపోజ్ మీరు ఒక జాబ్ చేస్తున్నారనుకోండి. మీ కాన్ఫిడెన్స్ చూసి మీ బాస్ కూడా మీ పైన నమ్మకం వచ్చి మిమ్మల్ని ముఖ్యమైన బిజినెస్ డీలింగ్స్ కోసం గానీ, ఏదైనా ఒక ప్రాజెక్ట్ పరంగా గానీ మిమ్మల్ని వేరే వేరే ప్లేసులకి ఒక ట్రావెల్ అనేది చేపిస్తూ ఉండొచ్చు. మీరు బిజినెస్ ట్రిప్స్ అనేది వెళుతూ ఉండొచ్చు. ప్లస్ మీ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో దానికి మొత్తము ఏంజెల్స్ నలుదిక్కులా మిమ్మల్ని కాపాడుతున్నారు. వాళ్ళు కాపలా కాస్తున్నారు. మీ జీవితానికి, మీ యొక్క అభివృద్ధికి, మీ జాబ్‌కి, మీ హెల్త్‌కి అన్నిటికి కూడా మీ ఏంజెల్స్ అనేది నలుదిక్కులా నిలబడి కాపలా కాస్తున్నారు. ప్లస్ అలాగే మీరు, మీరు మంచి పొజిషన్‌లోకొచ్చేసారు. అంటే ఇంతవరకు మీది ఏదైతే నెగటివిటీ ఉందో దాని నుంచి కాపాడి వీల్ అనేది టర్న్ అయింది. మీ ఫేవర్‌లోకి వీల్ అనేది టర్న్ అయ్యి మీరు మంచి పొజిషన్‌లోకి వచ్చేసారు. ఇంతవరకు మీరు ఎన్నైతే కష్టాలు పడ్డారో, సో, ఆ కష్టాల నుంచి నాకు తెలిసి లాస్ట్ అక్టోబర్ నుంచి మీ లైఫ్‌లో అనేది మార్పులు వస్తూ ఉండొచ్చు మెల్లమెల్లగా. సో, ఇప్పుడేంటంటే మీరు మంచి కాన్ఫిడెంట్ పొజిషన్‌కైతే వచ్చేసారు. మీ లక్ అనేది తిరిగింది. లక్ అనేది మారింది. సో, అలాగే మీరు ఎదురు చూస్తున్నారేంటంటే, నా లవ్ లైఫ్‌లో కూడా ఏదైనా మార్పు వస్తుందా? నా లవ్ లైఫ్ ఎలా మారబోతుంది? సో, నిన్న అమావాస్య కదా! ఎవరైతే ఏమైనా రిచువల్స్ చేయడం గాని, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ పాటిస్తే గాని, సో, వాళ్ళకి ఈ అమావాస్య తర్వాత ఎలా ఉండబోతుంది లవ్ లైఫ్? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళ లవ్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ చూస్తారో, అప్పటినుంచి మీకు ఇది రెజొనేట్ అవుతుందండి. ఇది టైమ్‌లెస్ రీడింగ్. మీరు ఎప్పుడైనా చూడొచ్చు. సరేనా? మీ లవ్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? మీరు సింగిల్ అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు. ఎవరికైనా ఈ రీడింగ్ వర్తిస్తుంది. 7 ఆఫ్ వాండ్స్,
ద ఎంపరర్, జస్టిస్, 5 ఆఫ్ సోర్డ్స్. ఓకే. సో, ఓవరాల్‌గా చూసుకుంటే గనక మీరు ఆల్రెడీ ఒక పర్సన్‌తో ఉన్నారండి. మీ లైఫ్‌లో ఎవరో ఉన్నారు. ఓకే. సో, ఆ వ్యక్తితో మీకు మాటి మాటికి ఫైట్స్ అవ్వటము, మీరిద్దరూ గొడవ పడటము, ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ అనేది నాకిక్కడ కనిపిస్తా ఉంది. సో, ఇక్కడేంటంటే ఆ వ్యక్తితో మీకు ఫైటింగ్స్, ఆర్గ్యుమెంట్స్, ఇగో క్లాషెస్ ఇవన్నీ కనబడతా ఉన్నాయి. సో, ఇద్దరికీ కూడా కొంచెము ఒక ఆహ్, ప్రైడ్ ఇష్యూస్ అనేవున్నాయి. సో, నేను తగ్గను అంటే, నేను తగ్గను అన్నట్టుగా ఒకరికొకరు ఆహ్, ఎప్పుడు కూడా తలపడుతూనే ఉంటారనమాట. మీకెక్కడా కూడా ఒక ఆహ్, అంటే అడ్జస్టింగ్ మెంటాలిటీ అనేది నాకిక్కడ కనిపించటం లేదు. ముఖ్యంగా మీరు ఎవరితో అయితే ఉన్నారో ఆ వ్యక్తితో. సో, మీరు జాబ్ పరంగా చూసుకుంటే కూడా మీరు ధనపరంగా చూసుకుంటే మీరు మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఎక్సెల్ అవుతున్నారు. కానీ పర్సనల్ లైఫ్‌కొచ్చేసరికి మీకు చాలా ఒక ఎప్పుడూ ఒక అలజడి, ఓవర్ థింకింగు, టెన్షను. కాకపోతే ఏంటంటే ఈ అమావాస్య తర్వాత నుంచి కూడా మీకు ఒక జస్టిస్ అనేది దొరుకుతుందండి. ఖచ్చితంగా మీకొక న్యాయం దొరుకుతుంది. సో, మీరేం చేయబోతారంటే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కనెక్షన్‌లో ఉన్నారో, లేదంటే ఆల్రెడీ మీరు మ్యారీడ్ పీపుల్ అయ్యుంటే గనక, మీరు డిఫెన్సివ్ మోడ్‌లోకొచ్చేస్తారు. నేను ఇంక నీకు ఒక రూపాయి కూడా ఇవ్వను. కొంచెం కూడా నీకు అటెన్షన్ అనేది ఇవ్వను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఇంతకాలం నేను అనుభవించింది అనుభవించాను. ఇంకా నా వల్ల కాదని మీరొక ఫుల్ స్టాప్ అనేది పెట్టేస్తారు. మీరు వెరీ డిఫెన్సివ్‌గా అనేది మారిపోతారు. చాలా డిఫెన్సివ్‌గా మారిపోయి ఎందుకంటే ఈ గొడవ వల్ల మీకేంటంటే ఇది డిస్టర్బ్ అయిపోతున్నారు మీరు. మీరది మీ లైఫ్‌లో ఎటువంటి ఆహ్, విషయంలోనూ కూడా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. సో, దానివల్ల ఏంటంటే మీరు చాలా క్లియర్‌గా చెప్పేస్తారనమాట ఆ వ్యక్తికి. ఇంక నువ్వు పెట్టే బాధలు గాని, లేదంటే నువ్వు అనే మాటలు గాని పడాల్సిన అవసరం అయితే నాకు లేదు. అనేసి మీరు చాలా డిఫెన్సివ్‌గా మారిపోతారు. మీరసల ఎక్కడా కూడా మీరు మీది తప్పు అంటే ఒప్పుకోరనమాట. వెరీ డిఫెన్సివ్‌గా అనేది మారిపోతారు. మారిపోయి పెద్దవాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఒకవేళ ఇది ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ అయింటే గనక మీరు వెళ్లి మీ బాస్‌తో చెప్పడము, లేదంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యుండి ఈ రీడింగ్ ఎవరికైతే వచ్చిందో మీరు ఆల్రెడీ ఒక కనెక్షన్‌లో ఉన్నారండి. అలాంటి వాళ్ళకి రీడింగ్ అనేది కనిపిస్తా ఉంది నాకు. ఓకే. సో, మీరు ఒకవేళ ఆల్రెడీ భార్యాభర్తలు అయింటే గనక, మీరు ఇంట్లో వాళ్ళకి చెప్తారు. ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తారు. ఇలా ఇలా జరిగింది. నా నేను ఇట్లాంటి పరిస్థితిలో ఉండను. ఈ వ్యక్తితో కలిసి ఉండాలని నేను అనుకోవటం లేదు. అనేది మీరు మీ పెద్దవాళ్ళకి చెప్పే అవకాశం ఉంది. మీ పెద్దవాళ్ళు వాళ్ళతో మాట్లాడి ఏదైనా ఒక సద్దుమణిగేలాగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జస్టిస్ అనేది ఆల్‌మోస్ట్ ఒక విడాకుల వరకు వెళ్ళిపోయిందనమాట. మీ కనెక్షన్ అనేది ఒక విడాకుల వరకు వెళ్ళిపోయి, ఇది బ్రేకప్ వరకు వెళ్ళిపోయిన కనెక్షన్ అనేది పెద్దవాళ్ళు మాట్లాడడం ద్వారా, అందరూ కలిసి కూర్చొని ఎక్స్‌ప్లెయిన్ చేయటం వల్ల, ఒక కౌన్సెలింగ్ చేయటం వల్ల, మళ్ళీ మీ కనెక్షన్ అనేది నిలబడుతుంది. దానికి ఒక న్యాయం అనేది జరుగుతుంది. ఎంతమందికి ఈ రీడింగ్ అనేది రెజొనేట్ అయిందనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎందుకంటే ఈ పైల్ నంబర్ 2 ఎవరైతే చేసుకున్నారో సో, వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రిలేషన్‌షిప్‌లో అయితే ఉన్నారండి. ఓకే. సో, వాళ్ళకైతే ఇప్పుడు ఈ ట్రావెలింగ్ ద్వారా కూడా మీకు గొడవలొచ్చే అవకాశం ఉంది. అంటే ఏంటంటే నువ్వు బిజినెస్‌లో గాని, జాబ్‌లో గాని ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు. మన పర్సనల్ లైఫ్ పైన, నా పైన, మన కనెక్షన్ పైన నువ్వు హ్మ్. అంటే నాకు టైం ఇవ్వట్లేదు అని చెప్పి రకరకాల మాటలనడం గాని, మీ మీద అనుమానపడ్డము, నువ్వు వేరే వాళ్ళతో తిరుగుతున్నావని నిందలు వేయటము, ఇవన్నీ గనక మీ లైఫ్‌లో జరుగుతూ ఉంటే గనక, దానికి ఒక ఫుల్ స్టాప్ పెడతారు. ఒక చెక్‌మేట్. నువ్వు చెప్పేవి నేను వినను. నువ్వు పెట్టే టార్చర్ నేను అనుభవించనని చెప్పేసి మీరు చాలా డిఫెన్సివ్‌గా అనేది మారిపోతారు. సో, దానివల్ల ఏంటంటే మీ జీవితంలో చాలా మార్పులనేది వస్తాయి. మీ పెద్దవారు జోక్యం చేసుకోవటం వల్ల మీ ఇద్దరి కాపురం అనేది నిలబడుతుంది. మీ ఇద్దరి కనెక్షన్ అనేది నిలబడుతుంది. ఒకవేళ ఇది ఆఫీస్ రిలేటెడ్ అయితే కూడా పెద్దవాళ్ళు మీ బాస్, మేనేజర్ లాంటి వాళ్ళు కల్పించుకొని మీ ఇద్దరికి లేదంటే ఆ పెద్ద వ్యక్తి ఎవరైనా మధ్యవర్తులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు మీ కనెక్షన్ అనేది మళ్ళీ ఒక బ్యాలెన్స్ అనేది వస్తుందండి మీ కనెక్షన్‌లో. ఒక బ్యాలెన్స్ అనేది వచ్చి విడాకుల వరకు ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే అది మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ మీరిద్దరూ కలిసి రీయూనియన్ అయితే జరుగుతుంది.
ఓకేనా? సో ఇదండి మీ రీడింగు. మీకెలా అనిపించింది? ఎంతవరకు రెజొనేట్ అయింది? నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రేపటి రీడింగ్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. ఒకవేళ మీరు పైల్ 3 గనక చూజ్ చేసుకుంటే, కొంతమంది పైల్ 2 కూడా చూస్తూ ఉండొచ్చండి. సో, మీ పేరు గనక ఆర్ నుంచి జెడ్ వరకు ఉంటే గనక మీ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ ఈ రీడింగ్ అనేది మీకోసము. సో, చూద్దాము. నిన్న అమావాస్య తర్వాత మీ లవ్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? మీ లవ్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అసలు మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? ఒకవేళ మీ లైఫ్‌లోకి ఒక ప్రేమ వస్తే కూడా, ఒక కనెక్షన్ వస్తే కూడా, ఒక సంబంధం వస్తే కూడా, మీరది తీసుకునే యొక్క మంచి ఎనర్జీలో ఉన్నారా? లేదా? మీ ఎనర్జీ ఎలా ఉంది? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మీ ఎనర్జీ ఎలా ఉంది? మీ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది? మీరు మీ జీవితంలో మంచి మార్పులు వస్తే అందుకునే మంచి ఎనర్జీలో ఉన్నారా లేదా? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ చెప్పేది నేనైనా, చెప్పించేది మీరే అవ్వాలి. వెరీ గుడ్. ఓకే. జడ్జిమెంట్. ఖచ్చితంగా మీకు ఒక జడ్జిమెంట్ అనేది జరుగుతుంది. మీకు ఒక సెకండ్ ఛాన్స్ అనేది వస్తుందండి మీ జీవితంలో. ఎందుకంటే మీ జీవితం అనేది ఆల్మోస్ట్ ఒక డెడ్ ఎండ్‌కి వచ్చేసిందనమాట. సో, మీ లైఫ్‌లో ఇంకా మీకు ఎటువంటి ఆనందం అనేది లేదు. ఒక అంటే ఆనందం అంటే మీరు హ్యాపీగానే, స్టేబుల్‌గానే ఉన్నారు. కనబడుతున్నారిక్కడ. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే మీకు ఒక ప్రేమ గాని, ఒక నర్చరింగ్, ఒక కేర్, ఒక రిలేషన్‌షిప్ అనేది లేకుండా మీరు ఆల్మోస్ట్ ఒక స్లీపింగ్, ఒక డెడ్ లాగా అయిపోయింది మీ లైఫు. ఇప్పుడు మీకు యూనివర్స్ ఒక పిలుపు ఇస్తుందనమాట. నిద్ర లేయి నువ్వు లేయి, నీ జీవితంలోకి నేను నీకొక సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను తీసుకో అని చెప్పేసి మీకు ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేస్తుంది యూనివర్స్. సో, ఇంతకాలం మీ జీవితం ఏదైతే ఉందో ఒక కోర్ట్‌లో నడుస్తా ఉందనమాట. మీ జీవితం అనేది ఒక అలాగా కోర్ట్ కేసులు చూసారంటే గనక సంవత్సరాలు నడుస్తుంటాయి. సో, మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఎన్నో ఇయర్స్‌గా ఉన్నాయి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్, కొంతమందికైతే ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఒక 20 ఇయర్స్‌గా మీకసలు మనసులో మీ లైఫ్‌లో ఒక ఆనందం అనేది లేకుండా మీరు అలాగా జీవిస్తున్నారు. ఒక జీవోత్సవంలాగా మీరు బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి ఒక రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. యూనివర్స్ మిమ్మల్ని తట్టి లేపుతుంది. ఈ అవకాశం అనేది నువ్వు పోగొట్టుకోకు. ఈ అవకాశం అనేది నువ్వు తీసుకో అని చెప్పేసి యూనివర్స్ మిమ్మల్ని తట్టి లేపుతుంది. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అండి. జడ్జిమెంట్ అనేది వస్తా ఉంది మీ జీవితంలోకి. ఓకే. సో, చూద్దాము అసలా ఈ అమావాస్య తర్వాత మీ లవ్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? మీ లవ్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మీ లవ్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? జడ్జిమెంట్ చూసారా? డబుల్ కన్ఫర్మేషన్ జడ్జిమెంట్ అనేది 2 సార్లొచ్చింది. మీకు రీయూనియన్ అనేది 100% జరుగుతుందండి. క్లెయిమ్ చేసుకోండి రీడింగ్. అది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ద బర్నింగ్ టవర్. 5 ఆఫ్ వాండ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 ఆఫ్ పెంటికల్స్. ఇంకా ఏం కావాలండి మీకు? 10 ఆఫ్ పెంటికల్స్ అంటే మ్యారేజ్. ఓకే. సో, ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అనేది జరగబోతుందండి. మీ లైఫ్‌లోకి మీ పార్ట్నర్ అనేది వస్తారు. అది ఒక స్టేబుల్ కనెక్షన్ అనేది మీ లైఫ్‌లోకి ఏర్పడుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండి మీరు విడిపోయి ఉంటే మీ భర్తతో గాని, భార్యతో గాని మీరు మళ్ళీ కలిసి హ్యాపీగా మంచి ఫ్యామిలీ లైఫ్ అనేది లీడ్ చేసే అవకాశం ఉంది. మీ ఇద్దరి రీయూనియన్ జరిగే అవకాశం ఉంది. అది కూడా సడెన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంది. సో, ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యలో ఒకవేళ ఏదైనా పరువు నష్టమయ్యి, గొడవలయ్యి, విడిపోయి పబ్లిక్‌గా కొట్టుకొని విడిపోయి ఉంటే గనక, అలాంటి వాళ్ళు కూడా కలుస్తారండి. యాక్చువల్‌గా ఇక్కడ చూస్తే గనక మీ కనెక్షన్ ఏదైతే ఉందో దానిలో మీ ఇద్దరి కంటే కూడా చాలా మంది ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉందండి. సో, అది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. సో, ఇలాగా మీ కనెక్షన్‌లో ఏంటంటే చాలా మంది ఇన్వాల్వ్ అయ్యున్నారు. సో, ఇది ఒకవేళ మీరు సింగిల్స్ అయింటే గనక, మీకసల ఇంతవరకు పెళ్ళే కాలేదు అనుకుంటే గనక, మీకు ఖచ్చితంగా ఒక జడ్జిమెంట్ అనేది మీ లైఫ్‌లోకి వస్తుందండి. మీరు ఒకవేళ ఇంతవరకు కష్టాలు పడుతూ ఉండి, మీకసలా ఏం చేయాలి అనేది తెలియకుండా అంటే మీకు లేట్ మ్యారేజ్ అవుతూ ఉంటే గనక, సో, ఖచ్చితంగా త్వరలోనే మీకు పెళ్లి బాజాలనేవి మోగే అవకాశం ఉంది. క్లెయిమ్ చేసుకోండి రీడింగ్. ఎందుకంటే 10 ఆఫ్ పెంటికల్స్ ఈస్ ఎ మ్యారేజ్ కార్డ్. సో, ఖచ్చితంగా మీకు ఒక మ్యారేజ్ అవుతుంది.
అలాగే మీరు ఒకవేళ మ్యారీడ్ పీపుల్ అంటే గనక మీకు రీయూనియన్ అవుతుంది. మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు. హ్యాపీగా ఉంటారు. ఎవరైతే మీ కనెక్షన్‌లో ఒక కాంపిటీషన్ అనేది ఉందో, అంటే మీకు మీ పార్ట్నర్‌కి మీరిద్దరూ విడిపోతే వేరే వ్యక్తులు లాభపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది ఫైనాన్షియల్‌గా అవ్వచ్చు, లేదంటే మీ వ్యక్తిని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, లేదంటే మిమ్మల్ని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సో, వాళ్ళేంటంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టేశారనమాట. మీ ఇద్దరు అసలు కలవలేనంత దూరం చేసేసారు మీ ఇద్దరిని. సో, అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ లైఫ్‌లోంచి వెళ్ళిపోతారు, దూరం అయిపోతారు. ఎందుకంటే యూనివర్స్ కలగజేసుకుందండి. మీరు క మీరు కల్పించుకోవట్లేదు. అవతల వ్యక్తి కూడా ఏమీ చేయటం లేదు. ఒక స్టక్ ఎనర్జీలో ఇంతవరకు ఉంటే గనక యూనివర్స్ మీ తరఫున పోరాడి ఒక జడ్జిమెంట్ అనేది తెచ్చిందండి. సో, జడ్జిమెంట్ వల్ల ఏంటంటే మీరిద్దరూ మళ్ళీ కలవడము, మీకు డివైన్ టైమింగ్ అనేది వచ్చేసింది మీ లైఫ్‌లోకి. ఆ డివైన్ టైమింగ్ వల్ల మీరు హ్యాపీగా, సమృద్ధిగా మీరు మంచి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు. ఒక డబ్బుల పరంగా కూడా ధనపరంగా మంచిగా సెటిల్ అవుతారు. ఇల్లు కట్టుకొని హ్యాపీగా మీ ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు కలిసొచ్చే అవకాశం ఉంది తొందరలోనే. సో, ఇది పెద్దలు కుదిర్చిన సంబంధం అవ్వచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వచ్చండి. సో, దానివల్ల ఏంటంటే అందరూ కలిసి హ్యాపీగా ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండడం అనేది జరుగుతుంది. సో, ఇది చాలా చాలా మెసేజెస్ వచ్చాయండి. చాలా పాజిటివ్ రీడింగ్ అనేది వచ్చింది. సో, మీకెలా అనిపించింది? ఇది ఒక షార్ట్, ఎందుకంటే ఇంతకన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదిక్కడ. ఎందుకంటే వెరీ క్లియర్‌గా ఉంది అసలు మీకు మంచి రోజులనేవి వచ్చేసాయి అనేసి వెరీ క్లియర్‌గా రీడింగ్ అనేది ఉంది. ఓకేనా? సో, ఇది ఎంతవరకు మీకు రెజొనేట్ అయింది? ఒకవేళ నిజంగా పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. 1 వీక్ డిస్కౌంటెడ్ రీడింగ్స్ అనేవున్నాయి. సో, మళ్ళీ రేపటి రీడింగ్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.